హాయ్ అండి. మటన్ బిర్యానీ ఈ స్టైల్లో చేసి చూడండి, అస్సలు మర్చిపోరు. ఎన్ని కేజెస్ బిర్యానీ అయినా ఈజీగా చేయగలుగుతారు. ఈ కొలతలు గుర్తుపెట్టుకోండి. 1.5 kg మటన్ని క్లీన్గా వాష్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్స్ కారం, 4 టేబుల్ స్పూన్స్ ఉప్పు, సాల్ట్ ఇవి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా ముక్కలకి మసాజ్ చేయాలండి. హ్యాండ్తో మిక్స్ చేసుకుంటూనే బాగా కలుస్తుంది. హ్యాండ్కి గ్లౌజ్ వేసుకొని కానీ లేకపోతే అలా అయినా కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత అసలు ఇప్పుడే హోల్ గరం మసాలా వేయాలి. నేను మర్చిపోయి ప్లేట్ పక్కన పెట్టి వీడియో రికార్డ్ చేసుకుంటూ లాస్ట్లో వేశాను. మీరు గుర్తుపెట్టుకొని ఇప్పుడే వేయండి హోల్ గరం మసాలా. ఇది హోల్ గరం మసాలా పౌడర్ అండి. ఒక 7-8 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. నార్మల్ గరం మసాలా కూడా వేసాను, బయట దొరికేది, అది వేయకున్నా పర్వాలేదు. మళ్ళీ ఒకసారి ముక్కలకు బాగా మర్దన చేసుకోండి. దాని తర్వాత 2 పిరికిళ్ళు పుదీనా, ఒక 2 పిరికిళ్ళు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మంచి టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర పుదీనా కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అసలు మనకి బిర్యానీ అయ్యాక అవి కనిపించవు, మనకి అంత టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ధనియాల పొడి ఒక 2 స్పూన్స్, డైజెషన్కి చాలా మంచిదండి ధనియాల పొడి. ఇది మటన్ తొందరగా కుక్ అవ్వాలంటే హోల్ గరం మసాలాలో కంపల్సరీగా జాజికాయ యాడ్ చేయాలండి. జాజికాయ ఒక సపరేట్గా మనం తురుముకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసానండి. 1.5 kgకి ఒక 6 to 7 బిగ్ సైజ్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి మనం. 4 to 5 ఇలాచి ఒకసారి దంచుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్గా ఉంటుంది. మటన్ అస్సలు స్మెల్ ఉండదండి, చాలా ఫ్లేవర్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. పెరుగు ఎప్పుడైనా పెరుగు లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే ఈ ఉప్పు కారం మసాలాలన్నీ ముక్కలకు బాగా పడతాయండి. లాస్ట్లో పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా స్వీట్ కర్డ్ తీసుకోండి, పుల్లటి తీసుకోకండి. స్వీట్ కర్డ్ వల్ల మంచి టేస్ట్ ఉంటుంది బిర్యానీకి. ఈ కొలతలు గుర్తుపెట్టుకోండి. ఎన్ని కేజెస్ రైస్ అయినా, ఎన్ని కేజెస్ బిర్యానీ అయినా ఈజీగా చేయగలుగుతారు. ఈ హోల్ గరం మసాలా స్టార్టింగ్లోనే వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస, జాపత్రి ఇవన్నీ వేసుకున్నానండి. లవంగ నేను హాట్ ఆయిల్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాను కదా, అదే ఆయిల్ దీంట్లో నేను వేసానండి. ఎందుకంటే మటన్ కదా, కొంచెం ఒక 30% దీంట్లో కుక్ అవుతుందండి. ఎందుకంటే కొంచెం టైం లేనప్పుడు హాట్ ఆయిలే వేసుకోండి, లేకపోతే నార్మల్ ఆయిల్ వేసుకున్న జాజికాయ పొడి వేసుకోండి. ఇప్పుడు 1.5 kgకి ఐస్ క్రీమ్ స్పూన్తో ఒక 1/2 స్పూన్ ఐస్ క్రీమ్ స్పూన్ అందరికీ అవైలబుల్ ఉంటుంది తెలుసు కాబట్టి, ఒక 3-4 చిటికెలు అనుకోండి, అంత వేసుకున్న సరిపోతుంది. జాజికాయ పౌడరు మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ ఉంటుందండి జాజికాయ పౌడర్తో. మసాలా పొడిలో ఖచ్చితంగా జాజికాయని యాడ్ చేయండి. 2 hours మ్యారినేట్ చేసుకోవాలి. ఈ గ్లాస్తో 7 గ్లాస్ ఆఫ్ రైస్ని నేను నానబెట్టుకున్నాను, పక్కన 1 hour నానబెట్టుకున్నాను. ఇవి సాల్ట్ ఎలా ఉండాలంటే 7 గ్లాస్ బియ్యానికి 16 to 17 గ్లాస్ వాటర్ పోసుకోండి. కరెక్ట్గా సరి పోసుకోకండి. అంటే 1కి 2 కాకుండా 1:2 కాకుండా ఒక 3-4 గ్లాసెస్, 4 గ్లాసెస్ మినిమం ఎక్కువ వేసుకోండి. తర్వాత ఒక 8 స్పూన్స్ బిగ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆయిల్ వేసుకోండి. హోల్ గరం మసాలా, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండుకున్నాను. మంచి టేస్ట్ ఉంటుంది. హోల్ గరం మసాలా వేసానండి. స్టార్ అనాస, జాపత్రి, లవంగ ఇవన్నీ ఇలా మరుగుతేనే ఆ మసాలా ఫ్లేవర్ అంతా వాటర్లో దిగుతుంది. అప్పుడు మనం రైస్ యాడ్ చేయాలండి. రైస్ యాడ్ చేసుకుంటే ఆ మసాలాలన్నీ రైస్కి మంచిగా పడతాయి. ఈ రైస్ ఇప్పుడు మనం వాటర్ ఎలా ఉండాలంటే, సముద్రపు నీరు ఎంత ఉప్పగా ఉంటుందో
అంత ఉప్పగా ఉంటేనే రైస్కి పడుతుందండి సాల్ట్, లేకపోతే చప్పగా అయిపోతుంది రైస్. మటన్లోనేమో సాల్ట్ ఉంటుంది, రైస్కి ఏమో సాల్ట్ పట్టదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. 2 hours తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి. పెద్ద గిన్నెలో మన మటన్ అంతా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకొని. ఇది దమ్ బిర్యానీ అండి, పూర్తిగా రెస్టారెంట్ స్టైల్. మనకు ఆల్రెడీ పక్కన ఒక 70% కుక్ అయిన రైస్ని, ఆ రైస్ కుక్ అవుతుంది కదా, దాంట్లో ఒక ఫుల్ గ్లాస్ వాటర్ దీంట్లో యాడ్ చేసుకోండి, ఆ మరుగుతున్న వాటర్. ఇది మంచి ఇప్పుడు కింద ఉంటుంది కాబట్టి మాడకుండా వస్తుందండి. ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ అస్సలు మాడదు. నేను ఇంతవరకు ఎన్నో బిర్యానీస్ చేశాను, ఒక్క బిర్యానీ కూడా అడగంటలేదండి. ఇప్పుడు కొద్దిగా మనం రైస్ వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్, నేనేం చేశానంటే మనం మటన్ కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో వాటర్ వేసుకొని అది కూడా మధ్య మధ్యలో వేస్తున్నా. ఇదేంటంటే ఆ నెయ్యిలో, మనం నెయ్యి వాడతాం కదా, నేను నెయ్యిలో పసుపు మిక్స్ చేసుకున్నాను. అది ఒక న్యాచురల్ కలర్గా పనిచేస్తుందండి. కలర్స్ అస్సలు నేను ఎప్పుడు వాడాను బిర్యానీకి. ఇది న్యాచురల్ కలర్గా సాఫ్రాన్ లాగా పనిచేస్తుంది. భలే కలర్ ఉంటుందండి, భలే టేస్ట్ ఉంటుంది. నెయ్యిలో వేసాను కదా పసుపు. ఇది ఒక టిప్ అండి. కలర్స్ వాడకుండా న్యాచురల్గా మంచి కలర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ, టేస్టీగా ఉంటుంది. మళ్ళీ సెకండ్ లేయర్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, పసుపు యాడ్ చేసుకున్నది. మళ్ళీ తర్వాత రైస్. ఫస్ట్ ఒక 70% కుక్ అయింది వేయండి రైస్, 60 to 70%. తర్వాత 80 to 90% కుక్ అయింది వేయండి. వేసుకొని లాస్ట్లో మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకొని, మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే పెంక పెట్టుకొని దానిపైన పెట్టుకోండి. నేను ఎప్పుడూ పెంక వాడలేదు, డైరెక్టే కుక్ చేసేదాన్ని సిమ్లో. ఇప్పుడు లాస్ట్కి మిగిలిందండి నెయ్యి, పసుపు, అది మొత్తం వేసేస్తున్నా. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దానిపైన మూత ఎట్లా ఉండాలంటే బరువుగా ఉండాలి. దానిపైన కూడా ఏదైనా బరువు పెట్టండి, అస్సలు బయటకి దమ్ అనేది పోవద్దు. పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్ మీద 5 minutes కుక్ చేసుకోండి. మధ్యలో మాడకుండా ఉండాలంటే గిన్నెని సైడ్స్కి తిప్పుకుంటూ ఉండండి. ఇటు 4 మూలల సైడ్ ఒక 10 minutes కుక్ చేస్తే ఇది ఒక టిప్ అండి. అస్సలు మధ్యలో మాడదు, సైడ్స్కి కూడా మంచిగా అసలు ఎంత కలర్ఫుల్గా వచ్చింది చూడండి. నేను ఎక్కడ కూడా కలర్ వాడలేదు, కలర్ వాడినట్టే అంత కలర్ఫుల్గా వచ్చింది బిర్యానీ. ఈ బిర్యానీ ఒక్కసారి ట్రై చేసి మీ హస్బెండ్కి, మీ అత్తమామలకి, మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి చేసి పెట్టండి. 100% పొగడతలు పక్కా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్కి. థ్యాంక్ యూ సో మచ్.